చలికాలంలో ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చలి నుండి శరీరాన్ని కాపాడుకుంటూ ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష అన్నారు. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె సిటీ న్యూస్కు వివరించారు. చలికాలంలో మనకి కామన్‌గా ఎలాంటి ఇబ్బందులొస్తాయంటే జలుబు, దగ్గు, తర్వాత ఈ ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎక్కువైపోవడం, చర్మం పొడిగా మారడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చర్మం పొడిగా అవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా స్నానం చేసి రాగానే కొబ్బరి నూనె రాసుకోవడం గానీ, లేకపోతే ఏదైనా మాయిశ్చరైజరు లైట్‌గా తడిగున్నప్పుడే అప్లై చేసుకోండి. దానివల్ల పొడి బారకుండా ఉంటది. దాంతోపాటు మనకి ఈ చలికాలంలో చాలామంది వాటర్ తాగడం మానేస్తారు. అలా చేస్తే ఇంకా చర్మం ఎండిపోతుంది. సో వాటర్ కూడా సఫిషియెంట్‌గా తీసుకోవాలి. ఈ జలుబు, దగ్గు ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పేసుకొని గార్గిలింగ్ లాంటివి చేసుకోవాలి. తర్వాత ఆవిరి పట్టుకోవడం ఇవన్నీ కూడా చేయాలన్నమాట. మెయిన్‌గా ఈ చల్లగాలి తగలకుండా ఉండాలంటే మనం స్వెటర్స్ ఒకటి, తర్వాత మాస్కులు పెట్టుకోవడం, మఫ్లర్స్ ఒకటి వాడడం, చెవులు కవర్ చేసుకోవడం చేయాలి. మెయిన్‌గా వృద్ధులు, చిన్న పిల్లలు, తర్వాత ఈ గర్భవతులు, ఆస్తమా పేషెంట్స్ ఉన్నవాళ్ళు చల్లగాలిలో వెళ్ళకుండా ఉండడం వల్ల పైన చెప్పిన ఇబ్బందులన్నీ రాకుండా ఉంటాయి. సో మీకు ఇప్పుడు చెప్పిన లక్షణాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మన దగ్గరలో ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. సో సొంత ట్రీట్మెంటు, తర్వాత డైరెక్ట్‌గా వెళ్ళి షాపుల్లో తీసుకోకుండా డాక్టర్ సలహాతోనే మందులు తీసుకొని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాలంలో ఈ బీపీ పేషెంట్స్, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చలికి మనకి రక్తనాళాలన్నీ ముడుచుకుపోతాయి అన్నమాట. దానివల్ల బీపీ ఎక్కువ అవ్వడం, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైం ప్రకారం పొద్దున్నే టిఫిన్ తిన్న వెంటనే ఎర్లీగా బీపీ టాబ్లెట్ వేసేసుకోవాలి. తర్వాత రక్తం పలచబడే బిళ్ళలు ఏమన్నా డాక్టర్ పెట్టుంటే అవి క్రమం తప్పకుండా వాడాలన్నమాట. ఇవి చేయడం వల్ల కూడా మీకు బీపీ అవన్నీ కంట్రోల్ ఉండి స్ట్రోక్స్ అవి రాకుండా ఇదవుతుంది. ఆ టాబ్లెట్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎక్కడైనా మంగళగిరిలో ఏ హాస్పిటల్కి వెళ్ళైనా కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.